ఒక పెద్ద పచ్చని అడవి దగ్గర తన కుటుంబంతో చిన్న ఎలి ఏనుగు సంతోషంగా జీవించింది. ఒక ఎండ ఉదయం అతని తల్లి నవ్వి, ఎలీ, ఈరోజు నువ్వు స్కూల్లో మొదటిరోజు అని చెప్పింది. ఎలి చెవులు వాలిపోయాయి. స్కూలా? కొత్త ప్రదేశమా? కొత్త స్నేహితులా? అతను భయంగా ఆలోచించాడు. ఎలి స్కూల్కి నడుస్తుండగా పొడవైన చెట్లు రంగురంగుల తరగతి గదులుగా మారడం చూశాడు. పక్షులు కలకలలాడాయి, కోతులు నవ్వాయి మరియు కుందేళ్లు చుట్టూ దూకాయి. ప్రతిదీ కొత్తగా మరియు వింతగా అనిపించింది. నేను సరిపోకపోతే ఏమి చేయాలి అని ఎలీ గుసగుసలాడాడు. తరగతి గదిలో టీచర్ జిరాఫీ హృదయపూర్వకంగా నవ్వుతూ నిలబడి ఉంది. స్వాగతం, ఎలీ. మీరు ఇక్కడ ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఆమె దయతో చెప్పింది. ఆమె సున్నితమైన స్వరం ఎలీకి కొంచెం మెరుగ్గా అనిపించింది. ఆట సమయంలో ఎలీ ఒంటరిగా కూర్చున్నాడు. వెంటనే టిమ్మీ తాబేలు వచ్చింది. హాయ్, నాతో బ్లాక్స్ ఆడాలనుకుంటున్నారా అని అతను అడిగాడు. అప్పుడు రియాది రాబిట్ కూడా చేరింది. వారు నవ్వారు, బొమ్మలు పంచుకున్నారు మరియు కలిసి ఒక పెద్ద జంగిల్ టవర్ను నిర్మించారు. ఆ రోజు ఎలీ మొదటిసారి నవ్వాడు. తరగతిలో ఎలీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిగ్గుపడ్డాడు. కాని టీచర్ జిరాఫీ అడవి శబ్దాల గురించి అడిగినప్పుడు ఎలీ గర్వంగా ట్రంపెట్ ఆదాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఎలీ ధైర్యంగా మరియు సంతోషంగా ఉన్నాడు. పాఠశాల ముగిసినప్పుడు ఎలీ తన తల్లివద్దకు పరిగెత్తాడు. నేను మొదట భయపడ్డాను అని అతను చెప్పాడు. కాని నేను స్నేహితులను చేసుకున్నాను మరియు ఆనందించాను. అతని తల్లి అతన్ని కోగిలించుకుని, కొత్త ప్రదేశాలు భయానకంగా అనిపిస్తాయి, కాని అవి సంతోషకరమైన ప్రదేశాలుగా కూడా మారవచ్చు. కథ యొక్క నీతి: కొత్త ప్రదేశాలలో భయపడటం ఫర్వాలేదు. దయ మరియు ధైర్యంతో కొత్త ప్రారంభాలు ఆనందకరమైన సాహసాలుగా మారతాయి.